ఇది మిడిల్ క్లాస్ హై ప్రోటీన్ ఫుడ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ్ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. విన్నారు కదా, ఇందులోని క్యారెట్, క్యాప్సికము, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇంకా ఏ కాయగూర ఉంటే ఆ కాయగూరలు వేసుకొని వాటితో పాటు పక్కనే కొంచెం శనగపిండి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ స్ప్రౌట్స్ చూడండి, మొలకలు ఎంత బాగా వచ్చాయో. సో ఈ స్ప్రౌట్స్ని కూడా అందులో పెట్టి కొంచెం బాగా స్మాష్ చేస్తే ఇలా అవుతుందన్నమాట అండి. ఇందులోని స్ప్రౌట్స్ కూడా మనకు కనిపించట్లేదు. స్ప్రౌట్స్ పచ్చిగా తినలేని వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అని చెప్పుకోవచ్చు మాట అండి. ఇలా చేసేసి మీరు దోశల్లో కానీ దేంట్లో వేసినా సరే పిల్లలు కూడా ఈజీగా తింటారు. సో మరి ఇంత ఇలాగా మనమైతే కొయ్యలేము కనుక నేను దీన్ని వాడాను. ఇందులోని స్మాష్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి కొంచెం పసుపు, కారం, ఉప్పు, నెక్స్ట్ గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసి బాగా కలపెట్టాలన్నమాట. కలిపిన తర్వాత అప్పుడు మనము తీసుకున్న ఆ స్మాష్ చేసిన ఆ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి. కాయగూరలు ఎన్ని వేసుకున్నా పర్లేదు, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. సో మరి వాటిని కూడా వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మనం పక్కన శనగపిండి కొంచెం తీసుకున్నాం కదండి, ఆ శనగపిండిని ఇందులో కూడా వేసి బాగా కలపాలన్నమాట అండి. సో కలిపినప్పుడు కొంచెం అందులోని లంప్స్ లేకుండా కొంచెం టైట్గా కలుపుకోవాలన్నమాట అండి. వాటర్ కొంచెమే వేసుకోవాలి. వేసుకొని దానిని ఫస్ట్ మనం ఏంటంటే పెనం వేసుకొని దాని మీద కొంచెం మేగడ మాట అండి. మేగడ అన్నది గుడ్ కొలెస్ట్రాల్ మాట అండి, చాలా మంచిది. మేగడ వేసుకొని అంటే నూనె ఆ నెయ్యి బదులు ఈ మేగడ కూడా వాడచ్చు మాట అండి. మేగడ వేసుకొని దానిలోని మనం చేసుకున్న ఈ ముద్దని వేసి కొంచెం ఆ పెనం మీద అలాగా చేత్తోని అద్దాలన్నమాట అండి. అంటే లైక్ ఇది ఒక రొట్టెలాగా మాట అండి. సో చేసిన తర్వాత దాన్ని మూత పెట్టి బాగా సిమ్లో కాగాలన్నమాట. ఇంకా నూనె ఇంకేమీ అవసరం లేదన్నమాట. ఇందులో అన్నీ వేసాం కదా, ఉప్పు మొత్తాన్ని. సో మళ్ళీ దాన్ని తిరిగేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. తిరిగేసిన తర్వాత కొంచెం మేగడ దాని పైన వేసామనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మెత్తగా స్మూత్గా కూడా వస్తుందన్నమాట అండి. సో అది కాకపోతే ఇదేంటంటే ఒకటే సిమ్లో కొంచెం బాగా అవ్వాలి. తప్పదు మరండి, ఎంత ప్రోటీన్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు అంత కష్టపడిపోతే ఎలా అండి. సో ఇది మాట ఈరోజు నా డైట్. సో మరి దీంతోపాటు ఎగ్స్ 2 డైలీ ఎగ్స్ తినాలంటుంది, కానీ వారాలు వర్జాలు ఉంటాయి కదండి, ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అందుకే మనకి ఇంట్లో దొరికిన వాటిలోనే ఈ ప్రోటీన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండి. ఈ రోజైతే ఫ్రూట్ కింద నేను బనానా తీసుకున్నాను, అలాగే డ్రై ఫ్రూట్స్. ప్రోటీన్ కోసం డైలీ చికెన్ తినాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఇంట్లో చాలా కష్టం. అలాగే పన్నీర్ కూడా వీక్లీ వన్స్ అయితే తింటాం, కానీ పన్నీర్ ఇంట్లో పేరెంట్స్ తినరు. అలాగే ఇవన్నీ చూసుకుంటూ మనం రోజుకి ఏదో ఫ్రూట్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ రూపంలో కానీ ఇలాగా మనం చేసుకున్న దోశలు, ఇడ్లీలు డైలీ చేసుకుంటాం, కానీ దానిలోనే కొంచెం వెరైటీగా మనకి అందుబాటులో ఉండేవి అలాగే మనకి అనుకూలంగా తినగలిగే వాటితో మనం ప్రోటీన్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇలా నేను కానిచ్చేసాను అనమాట. సో మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుసుకుందాము. సో మీరు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ టిఫిన్ ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవే. మనం అప్పుడప్పుడు ఇలా తిన్నామనుకోండి, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ లంచ్లో కలుసుకుందాం. బాయ్.